పాడేరు ఏజెన్సీలో సంక్రాంతి సంబరాలు, యువతీ యువకుల ధింసా నృత్యాలు, ఆడిపాడిన గిరిజనులు. తెలంగాణలో క్రీడలకు ప్రోత్సాహం, స్పోర్ట్స్ యూనివర్సిటీపై అధ్యయనం, రేపు ఆస్ట్రేలియా వెళ్లనున్న బృందం. సుప్రీంకు కేటీఆర్, నేడు ఎస్ఎల్పీపై విచారణ, ఫార్ములా ఈ కేసులో హైకోర్టు ఉత్తర్వులపై సవాల్. ప్రారంభోత్సవానికి ఏఐసీసీ ఆఫీస్ రెడీ, ఇవాళే ఓపెనింగ్, ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ హైకోర్టుకు కొత్త సీజే, జస్టిస్ సుజయ్ పాల్ నియామకం, బాంబే హైకోర్టుకు జస్టిస్ అలోక్ బదిలీ. నాంపల్లి ఎగ్జిబిషన్ కు పోటెత్తిన జనం, ఇప్పటి వరకు 2.75 లక్షల మంది రాక, ఫిబ్రవరి 15 వరకు నిర్వహణ. వరంగల్ జిల్లాలో దొంగల బీభత్సం, పలు గ్రామాల్లో చోరీలు, భారీగా నగదు బంగారం అపహరణ. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. నీట మునిగిన పంట పొలాలు, కాల్వ తూము విప్పడంతో ఘటన, పెద్దపల్లి జిల్లా రేగడి మొద్దికుంటలో పరేషాన్. ఘనంగా కొత్తకొండ జాతర, భారీగా తరలివస్తున్న భక్తజనం, ఆకట్టుకున్న రథాల ఊరేగింపు. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత, దట్టంగా అలుముకున్న పొగమంచు, అరకులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. అయ్యప్ప స్వాముల భారీ పడిపూజ, పల్నాడు జిల్లా లక్కరాజుగార్లపాడులో ఉత్సవం, ధగధగలాడిన పట్టాభిరామాలయం. భక్తజన సంద్రంగా మహాకుంభమేళ, తరలి వస్తున్న కోట్లాది మంది, త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు. తమిళనాడులో ఆర్మీ సెలబ్రేషన్స్, ఆకట్టుకున్న పొంగల్ వేడుకలు, కర్రసాముతో అబ్బురపరిచిన చిన్నారులు.